బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం రేపు మధ్యాహ్నం ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్. సర్దార్ పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం. బీసీలు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని పిలుపు. ఓటర్ అధికార్ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొంటారని వెల్లడి. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలని కోరుతూ పీఎంకు మంత్రి తుమ్మల లేఖ. ధరలు పెరిగి కార్మికులు జీవనాధారాన్ని కోల్పోతున్నారని ఆందోళన. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. రాష్ట్రానికి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విడుదల చేయాలని వినతి పత్రం. సైబర్ మోసాలపై స్థానిక భాషల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్న బండి సంజయ్. మహిళలు, చిన్నారులు లక్ష్యంగా సాగే ఆన్లైన్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. సైబర్ నేరాల నియంత్రణలో కేంద్ర రాష్ట్రాల సమన్వయానికి I4C కీలకమని కేంద్ర మంత్రి వెల్లడి. లోక్సభలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ చర్చ. 2040లో చంద్రుడిపై భారత జెండా ఎగురుతుందన్న జితేంద్ర సింగ్. 2035 కల్లా సొంత అంతరిక్ష స్టేషన్ను నిర్మించుకుంటామన్న కేంద్ర మంత్రి.